సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. తెలంగాణలో సరికొత్తగా ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల కోసమే ఒక పార్టీని ఏర్పాటు చేస్తాను అంటూ గతంలో అనౌన్స్ చేశారు. అది సెప్టెంబర్ 17న ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజున నేను పార్టీని స్టార్ట్ చేస్తున్నాను అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ చేశారు. దానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీగా పేరు పెట్టారు. అందులో అధికారం, ఆత్మగౌరవం, వాటా ఈ 3 నినాదాలతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది ఏర్పాటైంది. దీనికి సంబంధించినటువంటి వివరాలని తీన్మార్ మల్లన్న వెల్లడించాడు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ పార్టీకి అధికార ప్రతినిధిగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్నే ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన అనౌన్స్ చేశారు. ఏ అనేది అబద్ధం చెప్పదు కాబట్టి ఈ పార్టీకి అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండబోతోంది అనేది తీన్మార్ మల్లన్న చెప్పినటువంటి మాట. ఇక దీనికి సంబంధించినటువంటి చూసుకుంటే రెడ్ అండ్ గ్రీన్ కలర్తో ఉన్నటువంటి ఈ జెండాలో పిడికిలి బిగించినటువంటి ఒక కార్మికుడు కనిపిస్తాడు. కార్మికుడికి గుర్తుగా ఉన్నటువంటి ఒక చక్రం ఉంటుంది. వరి కంకులు కనిపిస్తాయి. ఆ తర్వాత రెడ్ అనేది ఒక పోరాటానికి స్ఫూర్తి అయితే, గ్రీన్ అనేది రైతులకి స్ఫూర్తిగా, రైతులకి చిహ్నంగా దీన్ని అనౌన్స్ చేస్తున్నాను అంటూ తీన్మార్ మల్లన్న అయితే ఈరోజు పార్టీకి సంబంధించి లోగోని అనౌన్స్ చేశారు. ఎట్ ద సేమ్ టైంలో పార్టీకి ఉన్నటువంటి జెండాని, ఎజెండాని కూడా అనౌన్స్ చేశారు. ఇక పార్టీ పరంగా చూస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి 90% బడుగు బలహీన వర్గాలు బీసీలకు సంబంధించే పనిచేస్తుంది. వారికి రాజ్యాధికారం తీసుకురావడంతో పాటుగా వారికి అవకాశాలను కల్పించడం అనేదే ప్రధాన ఎజెండాగా పనిచేస్తుంది అనేది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఈ పార్టీలకు తోడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది ఇప్పుడు కేవలం బీసీల కోసమే పనిచేస్తుంది. బీసీలకి తమకంటూ ఒక పార్టీ అనేది ఇంతకాలం లేదు. ఎవరైనా బీ ఫార్ములు ఇస్తే వాళ్ళు నిజంగా పోటీ చేస్తారా లేదా అనేది ఇంకొకరి మీద ఆధారపడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. బట్ ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ వచ్చిన తర్వాత అది బీసీల కోసం పనిచేస్తుంది. అదే ఎజెండాగా పనిచేస్తుంది అనే మాటతో పాటుగా గతంలో ఒక పొలిటికల్ పార్టీ ఎవరైనా పెట్టాలి అంటే అదేమైనా పాన్ డబ్బానా అని అనేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం నేను పెట్టి చూపించాను, చేసి సాధించాను అనేటువంటి మాట తీన్మార్ మల్లన్న చెప్తున్నారు. యాక్చువల్గా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి బీసీ మేధావి నారగోని చేతుల మీదుగా పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఇక ఆకుపచ్చ రంగు అంటే రైతులు ఉంటారు, ఇక్కడ కార్మికులు, కర్షకులు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి అందరికీ గుర్తుగా డిజైనర్ రాజేశం పార్టీ జెండానైతే దీన్ని డిజైన్ చేశారు. దీంతో పాటుగా బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా ఇది ఉండబోతోంది. అందులోనూ వీళ్ళని తక్కువగా చేసి చూపించొద్దు అనేటువంటి మాట. తెలంగాణకి సంబంధించి ఆత్మగౌరవం కావాలి, రాజ్యాధికారము అనేది ఉండాలి, వాటా అనేది కూడా ఉండాలి. ఈ 3 నినాదాలతోనే, ఇదే ఎజెండాతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉండబోతోంది. దీనికి సంబంధించి యాక్చువల్గా ఈరోజు సెప్టెంబర్ 17 అనగానే విశ్వకర్మ జయంతి అనేది ఉంది. దీంతో పాటుగా పెరియార్ రామస్వామి జయంతి ఉంది. ఈ రోజునే బీసీల తలరాతను మార్చే విధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది ఉంటుంది అనేది అనౌన్స్ చేశారు. తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో విభేదించారో, ఒక ధిక్కార స్వరం వినిపించారో, సస్పెండ్ అయిన తర్వాత ఆ సస్పెన్షన్ లెటర్ని కూడా ఒక గుర్తుగా, ఒక మెమెంటోగా దాచిపెట్టుకున్నాడు. ఒక సన్మాన పత్రాన్ని ఎలా అయితే దాచిపెట్టుకుంటారో అప్పుడే ఆయన దగ్గర నుంచి ఒక పార్టీ వస్తుంది అనేటువంటి మాట వినిపించింది. అందులోనూ బీసీలకు సంబంధించినటువంటి మేధావులందరినీ ఇక్కడికి పిలిచారు. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుపోతాం, ఎన్నికల్లో ఇదే ఎజెండాతో పనిచేస్తామని తీన్మార్ మల్లన్న అయితే అనౌన్స్ చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో టీఆర్పీ ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతుంది, అందరినీ కలుపుకొని ముందుకెళ్తుందా అనేదే ఒక అతిపెద్ద క్వశ్చన్ అయినప్పటికీ ఇప్పటిదాకా బీసీల్లో ఒక ఐక్యత లేకపోవడం వల్ల, వాళ్ళందరూ కలిసి పనిచేయలేకపోవడం వల్ల వారిని ఒక ఘాటని తీసుకురావడానికి, ఒక గొడుగు కిందకు తీసుకురావడానికి ఒక శక్తిలాగా ఎవరు ముందుకు రాలేదు కాబట్టి వారిని అందరూ వాడుకున్నారు, తర్వాత వదిలేశారు. వాళ్ళకి కావలసినటువంటి ఏదో ఒకటి అందచేశారు తప్ప వారికి అవసరమైనటువంటి రాజ్యాధికారానికి బాటలు వేసేలా ఒక పార్టీ లేదు. ఆ పార్టీ టీఆర్పీ కాబోతోంది అనేది అయితే తీన్మార్ మల్లన్న అనౌన్స్ చేశాడు. బట్ వెనకాల ఎవరున్నారు, ఎవరు రన్ చేస్తారు, దానికి కావలసినటువంటి వనరులు ఎలా ఉంటాయి, వీటన్నిటికీ సంబంధించి ఫర్దర్గా అయితే మిగతా పార్టీల నుంచి వస్తారా అనేది వినిపించింది. గతంలోనే తీన్మార్ మల్లన్న పార్టీ కనుక స్థాపిస్తే ఎంతమంది ఆయనతో కలిసి వస్తారో, ఆయన ధిక్కార స్వరం వినిపించినప్పుడు, తిరుగుబాటు బావుట ఎగరవేసినప్పుడు, అందరినీ కలుపుకొని ముందుకెళ్ళినప్పుడు కూడా బీసీలకు సంబంధించి కొన్ని కులాలు అయితే
తీన్మార్ మల్లన్నతో లేమని ప్రకటించినప్పటికి కూడా ఇప్పుడు 42% రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక తీర్మానం ఉంది. దాన్ని వేసి చూపిస్తామని చెప్తోంది కాంగ్రెస్ పార్టీ. దీంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బీసీలకు సంబంధించి కంప్లీట్గా ఒక రిజర్వేషన్ అయిన తర్వాత మాత్రమే చేస్తామన్న తర్వాత ఇప్పుడు సరికొత్తగా వచ్చినటువంటి టీఆర్పీ ఏం చేయబోతోంది? నిజంగా బీసీలంతా ర్యాలీ అవుతారా? తీన్మార్ మల్లన్నని నమ్ముతారా? తీన్మార్ మల్లన్నతో వెంట వెళ్తారా? యాక్చువల్గా అధికారం, ఆత్మగౌరవం, వాటా ఈ మూడిటికి తీన్మార్ మల్లన్న వెంట నడిచేది ఎంతమంది, ఎన్ని పార్టీల లీడర్లు, ఎంతమంది బీసీ లీడర్లు ఈ టీఆర్పీలో జాయిన్ అవ్వబోతున్నారు? యాక్చువల్గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియచేయండి. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.